నమస్కారం టెక్ ఎంథూజియాస్ట్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఏఐ మోడల్ గురించి పూర్తి స్థాయిలో విశ్లేషించబోతున్నాం. దీని పేరు కిమి ఏఐ. ఒక చిన్న స్థాయి నుంచి గ్లోబల్ సెన్సేషన్గా మారిన దీని జర్నీని ఇవాళ డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ఒక చిన్న ఆసక్తికరమైన పాయింట్తో మొదలు పెడదాం. ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ కోడింగ్ టూల్ అయిన కర్సర్ వెనుక ఉన్న పవర్ఫుల్ ఏఐ ఇంజినేదో తెలుసా? ఎగ్జాక్ట్లీ అదే మన కిమి ఏఐ. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు కదా దీని రేంజ్ అండ్ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. కేవలం 2023లో ఒక స్టార్టప్గా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఏకంగా $18 బిలియన్ జైంట్గా ఎలా ఎదిగిందో ఇక్కడ ఉన్న ఎజెండా ద్వారా క్విక్గా చూద్దాం. ముందుగా కిమి గురించి బేసిక్స్, ఆ తర్వాత అది కాంటెక్స్ట్ కింగ్గా ఎలా మారింది, ఓపెన్ సోర్స్ రేస్, ఎక్స్ప్లోజివ్ గ్రోత్ మరియు ఫైనల్గా K2.6 ఫ్యూచర్, ఇవన్నీ కవర్ చేద్దాం. సో ముందుగా మొదటి భాగం మీట్ కిమి, ది మూన్ షాట్ ఏఐ. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ 2023 అక్టోబర్ బీజింగ్లో సింఘువా యూనివర్సిటీ ఏఐ ఎక్స్పర్ట్ యాంగ్ జీలిన్ ద్వారా మొదలైంది. అసలు వీళ్ళ కంపెనీకి మూన్ షాట్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? మూన్ షాట్ అంటే దాదాపు అసాధ్యమనిపించే ఒక భారీ లక్ష్యమన్మాట. అందుకే అంత అంబిషియస్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు. మరి కిమి అనే పేరెలా వచ్చిందనుకుంటున్నారా? అది స్వయంగా ఫౌండర్ యాంగ్ జీలిన్కున్న ఇంగ్లీష్ నిక్నేమ్. చాలా సింపుల్ అండ్ క్యాచీగా ఉంది కదా. అప్పట్లో అంటే ఇది లాంచ్ అయ్యే టైంకి చైనాలో బైడు సంస్థ ఎర్నీబాట్తో లీడింగ్లో ఉండేది. అప్పుడే ఒక పెద్ద సర్ప్రైజ్, అదే కిమి 1.0 లాంచ్. ప్రపంచంలోనే మొదటిసారిగా ఏకంగా 1,28,000 టోకెన్ల కాంటెక్స్ట్ విండోతో బయటకు వచ్చి అందర్నీ షాక్కి గురిచేసింది. ఆ రోజుల్లో వేరే ఏ మోడల్కి ఇంత పెద్ద కాంటెక్స్ట్ విండో లేదు. లిటరల్గా ఇది టెక్ వరల్డ్లో ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ రెండో భాగం, ద కాంటెక్స్ట్ కింగ్. 2024 వచ్చేసరికి కాంటెక్స్ట్ ప్రాసెసింగ్లో కిమి అన్డిస్ప్యూటెడ్ కింగ్ అయిపోయింది. ఈ టేబుల్ చూస్తే ఆ డిఫరెన్స్ ఏంటో మనకే క్లియర్గా అర్థమవుతుంది. చాట్ జీపీటీ 32,000 టోకెన్స్, క్లాడ్ 1,00,000 టోకెన్స్ దగ్గరుంటే కిమి ఏకంగా 2 మిలియన్ల క్యారెక్టర్లను ఒకేసారి హ్యాండిల్ చేయగలదు. దట్ ఈస్ జస్ట్ ఇన్క్రెడిబుల్. ఈ 2 మిలియన్ క్యారెక్టర్స్ పవర్ ఏంటంటే దాదాపు 1,500 పేజీల డాక్యుమెంట్ని ఇది ఈజీగా చదివేసి అనలైజ్ చేయగలదు. మార్చ్ 2024లో ఈ అప్డేట్ రాగానే జనమంతా విపరీతంగా వాడటం మొదలుపెట్టారు. ఎంతలా అంటే ఏకంగా 2 రోజుల పాటు సర్వర్లు క్రాష్ అయిపోయాయి. ఈ రెస్పాన్స్ చూసే అలీబాబా, టెన్సెంట్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఇక మూడో భాగం, ఓపెన్ సోర్స్ అండ్ రీజనింగ్ ఎరా. 2025లో ఈ మోడల్ చేసిన డెవలప్మెంట్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. డీప్ సీక్తో మామూలు వారు జరగలేదు ఈ టైంలో. ఇక్కడ టైమ్లైన్ గమనించండి. జనవరిలో ఓపెన్ఏఐ O1కి గట్టి పోటీగా K1.5 లాంచ్ చేశారు. ఆ వెంటనే ఏప్రిల్లో ఇమేజ్, వీడియోల కోసం కిమి VL, జూన్లో స్పెషల్గా కోడింగ్ కోసం కిమి డెవ్ దించేశారు. అంతటితో ఆగకుండా సొంతంగా రీసెర్చ్ చేసే అటానమస్ ఏజెంట్స్ని కూడా తీసుకొచ్చారు. బ్యాక్ టు బ్యాక్ ఇన్నోవేషన్స్ అన్నమాట. అయితే జులై 2025లో రిలీజ్ అయిన K2 మోడల్ ఓపెన్ సోర్స్లో అసలైన సంచలనం సృష్టించింది. ఇది 1 ట్రిలియన్ పారామీటర్స్ ఉన్న భారీ మోడల్. కాని ఇక్కడే వీళ్ళొక మ్యాజిక్ చేశారు. ఇది రన్ అయ్యేటప్పుడు కేవలం 32 బిలియన్ పారామీటర్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. దీన్నే మనం ఎఫిషియన్సీ కింగ్ అంటాం. MIT లైసెన్స్తో ఇది బయటకు రాగానే హగింగ్ ఫేస్లో డైరెక్ట్గా నంబర్ 1 స్పాట్ కొట్టేసింది. నెక్స్ట్ నాలుగో భాగం, ఎక్స్ప్లోజివ్ గ్రోత్. ఓపెన్ సోర్స్లో సక్సెస్ అయ్యాక కమర్షియల్గా కూడా వీళ్ళొక అద్భుతాన్ని క్రియేట్ చేశారు. టెక్ వరల్డ్లో జనరల్గా ఒక మాట ఉంటుంది, బెస్ట్ కోడింగ్ టూల్స్ మన ఏఐని వాడుతున్నాయంటే మనం సక్సెస్ అయినట్టే అని. కర్సర్ వాళ్ళు వాళ్ల కంపోజర్ 2 ఫీచర్ కోసం కిమి K2.5ని ఇంటిగ్రేట్ చేసుకున్నారు. వీళ్ల క్వాలిటీకి డెవలపర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన అల్టిమేట్ అప్రూవల్ ఇది. ఇక ఇక్కడ ఈ బార్చార్ట్ డేటా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2025 సంవత్సరం మొత్తం కలిపి వాళ్లకు $115 మిలియన్ రెవెన్యూ వస్తే 2026 ఫిబ్రవరిలో కేవలం 20 రోజుల్లోనే $120 మిలియన్ క్రాస్ చేసింది. అంటే ఒక ఏడాదిలో వచ్చిన దానికంటే ఎక్కువ డబ్బుని జస్ట్ 20 రోజుల్లో సంపాదించడం అంటే దట్ ఈస్ సంథింగ్ రియలీ స్పెషల్. ఈ క్రేజీ గ్రోత్ రేట్తో మార్చ్ 2026 నాటికి కంపెనీ వాల్యుయేషన్ కళ్ళు చెదిరేలా $18 బిలియన్ చేరుకుంది.
ఒకే నెలలో ఏపీఐ వాడకం ఏకంగా 23,000% పైగా పెరిగింది. ఇది ఎంత సెన్సేషన్ అయిందంటే హాంకాంగ్లో అతి త్వరలో ఐపీఓకి వెళుతున్నారని కూడా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనలీ 5వ భాగం K2.6 అండ్ బియాండ్. ఇంత సక్సెస్ చూశాక కూడా వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఏప్రిల్ 2026లో K2.6ని లాంచ్ చేశారు. ఇందులో వీళ్ళు సాల్వ్ చేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కోడింగ్ డ్రిఫ్ట్. అంటే ఏఐలతో ఎక్కువసేపు కోడ్ రాయిస్తే మెల్లిగా తప్పులు చేయడం స్టార్ట్ చేస్తాయి. కానీ ఈ కొత్త మోడల్లో 300 సబ్ ఏజెంట్సు ప్యారలల్గా వర్క్ చేస్తూ 12 గంటల పాటు ఎలాంటి ఎర్రర్స్ లేకుండా కంటిన్యూస్గా కోడింగ్ చేస్తాయి. పైగా 262K కాంటెక్స్ని ఆటోమేటిక్గా కంప్రెస్ చేస్తూ మెమరీ లాస్ లేకుండా చూసుకుంటోంది. ఈ అడ్వాన్స్ టెక్ చూసే వర్సెల్, Factory.ai లాంటి కంపెనీలు వెంటనే వీళ్లతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నాయి. మరింత పవర్ఫుల్ ఏఐని మనం కూడా వాడొచ్చా అన్న డౌట్ రావొచ్చు. అబ్సల్యూట్లీ. నార్మల్ యూజర్స్ ఎవరైనా సరే kimi.ai వెబ్సైట్కి వెళ్ళి ఫ్రీగా చాట్ అండ్ రీసెర్చ్ ఫీచర్స్ వాడుకోవచ్చు. ఇక డెవలపర్స్ అయితే ఓపెన్ ఏఐతో సింక్ అయ్యే ఏపీఐని చాలా తక్కువ ప్రైస్కే యాక్సెస్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే హగ్గింగ్ ఫేస్లో డైరెక్ట్గా మోడల్ వెయిట్స్ని డౌన్లోడ్ చేసి సొంతంగా లోకల్ సర్వర్స్లో రన్ చేసుకోవచ్చు. సో ఇదంతా విన్నాక ఫైనల్గా ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ మిగులుతుంది. ఈ ఓపెన్ సోర్స్ వార్లో కిమి మరియు డీప్ సీక్లలో ఫైనల్ విన్నర్ ఎవరవుతారు? ఈ 2 జైంట్స్ మధ్య పోటీ ఎంత టఫ్గా ఉందంటే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మనమే స్వయంగా ఈ మోడల్స్ని ట్రై చేసి ఏది బెస్ట్ ఫర్ అస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ డీటెయిల్డ్ విశ్లేషణ మీకు ఎంతో కొంత కొత్త వాల్యూని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. కీప్ ఎక్స్ప్లోరింగ్.